నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చని సూచన. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైసీపీ నేతలు చూస్తున్నట్లు విమర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. టీటీడీ గోశాలల్లో గో మరణాలు జరిగాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగం మారుస్తారని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టిపడేసిన ఎంపీ పురంధేశ్వరి. ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. విద్యార్థులు గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు చూడొచ్చని సూచించారు. ఫోన్లో 2 నిమిషాల్లో ఫలితాలు చూసుకోవచ్చన్నారు. ఇదే సందర్భంగా విద్యార్థులకు బెస్ట్ విషెస్ చెబుతూ ఇంటర్ ఫలితాలు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని లోకేష్ అన్నారు. అయితే ఈసారి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. గతంలో ప్రభుత్వాలు పరీక్షా ఫలితాల విడుదల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఫలితాలు విడుదల చేసేవి. ఈసారి రొటీన్కు భిన్నంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో ఫలితాలు ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్లో విద్యార్థులు ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు అలజడులు సృష్టించాలని, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీటీడీ గోశాలల్లో గోమరణాలు జరిగాయని ఓ కొత్త అసత్య ప్రచారానికి దిగారని విమర్శించారు. శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహానిశలు కష్టపడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటే ఇలా దుష్ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఈరోజు రకరకాలైనటువంటి ఎత్తుగళ్ళు ఎత్తుతూ ప్రజల్ని దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో మరణాలు జరిగినాయి, గోమరణాలు జరిగినాయి అని చెప్పి ఒక కొత్త అసత్య ప్రచారానికి కరుణాకర్ రెడ్డి గారు దిగుతూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి మరి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పొచ్చు. తిరుమల తిరుపతి పవిత్రత మీద, స్వామివారి గురించి కూడా మరి గతంలో నల్లరాయి అది, దాని మీద చెప్పు విసిరితే ఏమవుద్ది, పెకలించేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి. ఇవాళ ఆయన వచ్చి ఇటువంటి ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం.
గోమరణాల గురించి తప్పుడు ప్రచారం. అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తారని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారాలు చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగంలో ఎక్కువ సార్లు సవరణలు జరిగాయన్నారు. ముస్లింల ఓటు బ్యాంక్ను దృష్టిలో ఉంచుకొని స్వార్థంతో కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, సోము వీర్రాజు, దయాకర్ రెడ్డి, గుడిసె దేవానంద్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవెల్లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. సమాజ స్థాపన కోసం అంబేద్కర్ కృషి చేశారని చెప్పారు. అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందించడం అంబేద్కర్ లక్ష్యమని చెప్పారు. అదే ఆదర్శంగా బీజేపీ ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. 2014లో బీజేపీపై కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేశారని మండిపడ్డారు. నిజానికి అంబేద్కర్కు గౌరవించి సమున్నత స్థానం కల్పించింది బీజేపీనని ఉద్ఘాటించారు. ఆయనను గతంలో అవమానించి రాజీనామా చేసేలా చేసిన చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసునని చెప్పారు. భారతరత్న ఇచ్చిన పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టిన 5 ప్రాంతాలను పంచ్ తీర్థ ఆయన నివాసాన్ని బీజేపీ అభివృద్ధి చేసిందని అన్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏదైతే ఉందో రేపు ఏప్రిల్ 14, దాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం చేయడం అనేది సర్వసాధారణం. బూత్లో 6 కార్యక్రమాలు అనివార్యంగా చెయ్యాలి అని చెప్పి జాతీయ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశం అయితే ఆ 6 కార్యక్రమాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని బూత్ స్థాయిలో కూడా నిర్వహించడం మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వస్తున్నటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం మేము అనుసరించడం మాత్రమే కాదు, వారి చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో ఒక దార్శనికుడిగా వారు సమసమాజ స్థాపనకి వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గం వారికి సమాన అవకాశాలు లభించాలి అనేటువంటి తపన ఏదైతే వారిలో ఉందో అదంతా కూడా భారతీయ జనతా పార్టీ విశ్వాసం అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. 2024 ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం మా విపక్ష పార్టీలు చేశాయి. అదేమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి ఎటువంటి గౌరవం లేదని, వారికి కనుక సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చినట్లయితే వారు వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా కూడా విపక్ష పార్టీలు చేసినటువంటి నేపథ్యం. ఇవాళ కార్యకర్తలందరూ కార్యోన్ముఖులై ప్రజల్లోకి వెళ్ళి ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే, నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే దేశంలో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇప్పుడున్న పత్రికలు వాస్తవాలను రాయడం లేదని, ఊహాజనిత వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ అన్నారు. ఇచ్చే వార్తలు వాస్తవాలకు దగ్గరగా నిష్పక్షపాతంగా ఉండాలని ఆయన సూచించారు. వృత్తి పట్ల ఎలాంటి నిబద్ధతతో పనిచేస్తున్నామో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టుల సంక్షేమ సంఘం పాట పోస్టర్ లాంచ్ చేశారు. అనంతరం నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా జర్నలిస్టులకు అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ వెంకటరమణ మాట్లాడుతూ తన మొదటి ఉద్యోగం జర్నలిస్ట్గానే ప్రారంభించానన్నారు. డిగ్రీ పూర్తయిన తరువాత ఏం చేయాలో తెలియని సమయంలో కొన్నాళ్ల పాటు విజయవాడ సిటీలో జర్నలిస్టులుగా పనిచేశానన్నారు. అప్పట్లో ఇంతమంది జర్నలిస్టులు లేరని, విజయవాడలో మొత్తం 10 మంది జర్నలిస్టులు మాత్రమే ఉండేవారన్నారు. వినోదం, విజ్ఞానం, ఆనందం, హాస్యం అన్ని రకాలు జర్నలిస్టులు అందిస్తున్నారన్నారు. వృత్తి పట్ల ఎలాంటి నిబద్ధతతో పనిచేస్తున్నామో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. జర్నలిస్ట్ మాట్లాడే మాట ఒకరిని కించపరిచే రీతిలో ఉండకూడదన్నారు.
తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టుకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు రంగనాయకులు గారు, గౌరవ అతిథి కంచెర్ల అచ్యుతరావు గారు, నిజాం బాబా గారు, శామ్యూల్ రెడ్డి గారు, శిల్పా ప్రియాంక గారు, మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర జర్నలిస్టులందరికీ, ఇతర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా క్షమించాలా, కొంచెం సేపు ఆలస్యమైంది. అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావటానికి. సో అందుకని కొంచెం లేట్ అయింది, క్షమించాలా. నేను కూడా మరి తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది, కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక, ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది నాకు ఇస్తారా లేదా అనేది కూడా నాకు ఒక డౌట్, ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. టీటీడీ గోశాలల్లో ఆవులు చనిపోవడంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. టీటీడీ గోశాలల్లో గోవుల మృతికి కారణాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో నిజ నిర్ధారణ చేయాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం మాట్లాడిన మల్లాది విష్ణు టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పాను. అలాగే భవన్ ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పినటువంటి విషయాలని సగం అంగీకరిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. మేము ఫోటోలతో సహా బయట పెట్టినటువంటి అంశాన్ని మీరు ఏ ఆధారాలతో అది కాదు అని చెప్పారు? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏ అధికారి కూడా దీని మీద మాట్లాడలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టీటీడీ సంబంధించినటువంటి గోశాలలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, మొత్తం యావత్ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు. అది ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నియామకాలతో సహా ఈఓలు, అదే అధికారులు, రాజకీయ నాయకులు పోస్టింగులతో సహా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ 10 నెలల కాలంలో భక్తులకి సేవలు అందించడంలో కానీ వారి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుచేతనంటే చూడండి, ఈరోజు జరిగినటువంటి సంఘటన భద్రతా వ్యవస్థని దాటుకుంటూ మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో కొంతమంది వెళ్ళారు అని అంటే అది టీటీడీ ప్రతిష్ట దిగజారడం కాదా?
గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆదేశాల మేరకు నున్నలో ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఆక్రమణలను తొలగించడం జరిగిందని విజయవాడ రూరల్ ఎంఆర్ఓ సుగుణ తెలిపారు. నున్న ప్రాంతాలలో వర్కింగ్ జర్నలిస్ట్ సొసైటీకి 751, 752 సర్వే నెంబర్లు 2008లో 3 ఎకరాల 52 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగిందని, మరికొన్ని ఆక్రమణలు కోర్టు పరిధిలో ఉన్నాయని, ఉత్తర్వులు వచ్చాక అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఓవర్ విజయవాడ రూరల్ నున్న బైపాస్ పరిధిలోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థలంలో ఉన్న అక్రమాలను తొలగించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆదేశాల మేరకు విజయవాడ రూరల్ ఎంఆర్ సుగుణ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించారు. గత 17 సంవత్సరాల నుండి జర్నలిస్టులు సొంతింటి కోసం ఎదురు చూస్తున్న కళ ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతోందని జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ రూరల్ ఎంఆర్ సుగుణ పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కలిసి సొసైటీ పరిధిలో ఉన్న కొన్ని ఆక్రమాలను పూర్తిగా తొలగించారు. ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు నున్న పరిధిలో ఉన్న జర్నలిస్టులు సొసైటీ స్థలంలో ఆక్రమణలు తొలగించాలని ప్రస్తావించడంతో సంబంధిత సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారథి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వమే హౌసింగ్ సొసైటీ ద్వారా ఇల్లు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిందన్నారు. జర్నలిస్టులు సొసైటీ స్థలంలో ఇల్లు నిర్మించేందుకు ఈ అంశంపై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడం జరుగుతుంది అని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ యూనియన్ నాయకులు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏడులో 150 మంది పాత్రికేయులతోటి ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి సంఘం ఏర్పడింది. 2008లో నాటి ప్రభుత్వం వీళ్ళకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి 3 ఎకరాల 40 సెంట్లు భూమిని కేటాయిస్తూ ఒక జీవో జారీ చేసింది. అయితే నాడు వేగంగా మారిన పరిణామాల రీత్యా అది సొసైటీకి హ్యాండ్ ఓవర్ కాలేదు ల్యాండ్. ఆ తర్వాత పరిణామాల్లో బైపాస్ రోడ్డు రావడం, దానిలో సుమారుగా ఎకరం పైగా భూమిని పాత్రికేయ సంఘం నుంచి ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంది. దానికి స్వయంగా పాత్రికేయ సంఘం అంగీకారం తెలుపుతూ ప్రజా అవసరాలని ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత పాత్రికేయుల ముందు గుర్తించి ఆ మేరకు తీర్మానం కూడా చేసి ఇచ్చాం. 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం దీనికి మరలా ఒక జీవో జారీ చేసి పాత్రికేయులకి ఇల్లు కట్టివ్వాలని చెప్పి కూడా ఒక జీవో జారీ చేసింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత మరలా ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళా స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారిని దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ 17 సంవత్సరాలు అయింది, 10 మంది జర్నలిస్టులు దాకా చనిపోయారు, ఒక సుమారు 10-15 మంది దాకా రిటైర్ అయ్యారు, ఇప్పటికన్నా మీరు స్పందించి పూనుకోకపోతే మాకు ఎప్పటికి ఇల్లు దొరికే పరిస్థితి లేదని చెప్పి మేము ఆయన్ని వేడుకున్నాం. ఈ రోజు ఇక్కడ మేము యూఎల్సీ ల్యాండ్ ఉంది నున్న విలేజ్లో, మనకి 771 సర్వే నెంబర్కి సంబంధించి 71, 72 సర్వే నెంబర్లో యూఎల్సీ ల్యాండ్స్ అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ ఉన్నాయి. వాటిని రిప్రజెంట్ చేసినందువల్ల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి 2008వ సంవత్సరంలో 480 జీవో ద్వారా 3 ఎకరాల 45 సెంట్లు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక్కడ వెస్ట్ బైపాస్ రోడ్డు రావడంతో ఆ ల్యాండ్ని ఎక్స్క్లూడ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ని తీసిన తర్వాత మిగిలిన ల్యాండ్ 2 ఎకరాల 15 సెంట్లని లాస్ట్ గవర్నమెంట్లో 2019 మార్చిలో 2 ఎకరాల 15 సెంట్లు కేటాయించడం జరిగింది. దానిలో కొన్ని ఆక్రమణలు గుర్తించడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఈ ఆక్రమణలన్నీ తొలగించమని రిప్రజెంట్ చేశారు. దాని ప్రకారంగా ఈరోజు ఈ ఆక్రమణలు తొలగించడం జరుగుతుందండి. మిగిలిన ఆక్రమణలు కోర్టులో ఏవైతే ఉన్నాయో అవి కోర్టు నుండి తుది ఉత్తర్వులు వెలువడిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
సీఎం చంద్రబాబు ఆశించిన రీతిలో పేదరిక నిర్మూలనకు అందరూ సహకరించాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఉగాది నాడు చేపట్టిన P4 పథకంలో ఆదర్శవంతులు, బంగారు కుటుంబాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పేదరికం రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె ప్రశంసించారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేక గ్రామాలు పర్యటిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఆగిరిపల్లి, నూజివేడ్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పర్యటించి అక్కడున్న చేనేత కార్మికులందరినీ చేతి వృత్తితో ఉపాధి పొందుతున్న చాలా కుటుంబాలని పరామర్శించారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా చూడటం జరిగింది. వాళ్ళు పడే శ్రమని గ్రహించడం జరిగింది. ఆ విధంగా ఒక ఊళ్ళు మంగళగిరి వెళ్తే చేనేత కార్మికులు, ఇంకోసాటికి వెళ్తే చిన్న టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు, ఆ విధంగా కుటుంబాలని పరామర్శిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అంతేకాదు నిన్న నూజివేడ్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని వేల కుటుంబాలకి వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి, లేదా కుటుంబాలు ఆదాయ వనరులు పెంచుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసే దానిలో ఒక కొత్త పథకం P4 అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క పేదవాడిని ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేయడానికి కానీ, లేకపోతే ఆ పిల్లల చదువులకు కానీ, ఆ కుటుంబం ఏ సహాయం చేస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతో ఆలోచన చేసి ఆ విధంగా P4 అనే కార్యక్రమం, కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని అమలుపరచడం కూడా జరుగుతోంది. మనం ఉగాది నుంచి చూస్తూ ఉన్నాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను రాష్ట్ర సహకార బ్రాంచీలుగా మార్పు చేయాలని, సహకార బ్యాంకింగ్లో రెండంచెల విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డొక్క మాణిక్య వరప్రసాద్ మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణలు మాట్లాడారు. ప్రభుత్వమే సహకార వ్యవస్థను నడిపిస్తే సహకార అనే దానికి అర్థం ఉండదని డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. సహకార వ్యవస్థను నిలబెట్టుకోవడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత రైతులు, పేద ప్రజలకు సేవ చేసేందుకే సహకార వ్యవస్థను ఏర్పాటు చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వజ్రోత్సవాల సందర్భంగా సహకార బ్యాంకింగ్లో రెండంచెల విధానంతో రాజకీయ జోక్యం తగ్గి రైతులకు, పేద ప్రజలకు నేరుగా సేవలు అందించే వీలుంటుందన్నారు. సహకార బ్యాంకింగ్లో రెండంచెల విధానం అమలు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇవాళ వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి రెండు ప్రధానమైన అంశాలుగా ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఏవైతే బ్యాంక్స్ నుండి సేవ చేస్తూ ఉన్నాయో, దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులు, చేతి వృత్తిదారులు, ఇతర పేద ప్రజలు వీరందరూ కూడా వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. వారందరికీ సేవ చేయడానికే ఈ బ్యాంకుల ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు దీనిపైన కూడా దృష్టి పెట్టి దీన్ని కూడా పక్కదారులు పట్టించే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి వజ్రోత్సవాల సందర్భంగా వారందరూ కూడా ఒక ప్రధానమైన అజెండా ముందుకు తెచ్చారు. అదేమంటే ఇందులో ఉన్న దొంతర్లు తగ్గించడం ద్వారా
ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయడానికి, వారికి వడ్డీలు తగ్గించడానికి మరింత అవకాశం ఉంటుందనేది కూడా ఇవాళ వారు ముందుకు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడంచెల విధానానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ రెండంచెల విధానానికి తీసుకురావాలని గతం నుంచి కూడా అనేక సందర్భాలుగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా 1,00,000 వ్యవసాయ సహకార సంఘాలు ఉండేటువంటి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో కూడా ఉండేటువంటి దీనిలో 2,000 పిఎస్సిఎస్లు ఉన్నాయి. అదే 600 శాఖలుగా విభజించబడినటువంటి దీనిలో ఈ మూడంచెల విధానం వలన ఎంప్లాయీస్కి కానీ ప్రజానీకం కానీ అందేటువంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలు అందించేటువంటి క్రమంలో జాప్యం జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థ నడిపిస్తే ఇక సహకారం అనే పదానికి అర్థం ఉంది కాబట్టి సహకారం అనేదానికి అర్థం ఉంది కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలి. అసలు ఒరిజినల్ సహకార వ్యవస్థ ఉండబట్టే ఈరోజు సమాజం ఇంత దూరం వచ్చింది. ఇన్ని వేల సంవత్సరాల సమాజం ప్రయాణం చేసిందంటే అందరూ మనుషులు ఒకరి మధ్య ఒకరికి సహకారం ఉండబట్టి ఆ సహకారం అనే స్పిరిట్ని దెబ్బతీసుకుంటే మొత్తం కుప్పగూలిపోతుంది. సామాజిక సంబంధాలను దెబ్బతింటాయి. సహకార వ్యవస్థలో రెండంచెల విధానం కావాలనేటటువంటి డిమాండ్ గత 4-5 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మాట. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగం రైతాంగానికి కలగలుపుగా, ఎందుకంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి రైతును బలోపేతం చేయాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా వాళ్లతో ఎప్పటికప్పుడు మార్పులుంటే ఆ మార్పులను కూడా తద్వారా రైతాంగాన్ని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం సహకరించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాలా మాదిగ సామాజిక వర్గాలకు సమానంగా చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి 8, మాదిగ సామాజిక వర్గానికి 6 రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేశారని, ఇప్పుడు చేస్తారని నమ్మకంతో ఆయనను గెలిపించుకున్నామన్నారు. దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ఇప్పుడు రోస్టర్ విధానంలో మాదిగ ఉపకులాల వారికి అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉపకులాల మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ చేపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ రోజున విలేకరుల సమావేశం నిర్వహించడంలో మా ముఖ్య ఉద్దేశం, గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో రోస్టర్లో మాదిగలకి 6, మాలలకి 8 ఇవ్వడాన్ని మాదిగ సమాజం మొత్తం అసంతృప్తిగా ఉందని, మాల మాదిగలకు సమానం చేసి సమన్యాయం చేయమని, సవరణ చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏపీ ఎంఆర్పిఎస్గా ఆయన దృష్టిలో ఈ విషయాన్ని పెట్టడం అనేది జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ పక్షాన నిలబడి ఈరోజు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో గౌరవంగా, వినయంగా, అలాగే ఎంతో బాధాకరంగా మేము తెలియపరుచుకునే విషయం ఏంటంటే, సార్, ఎస్సీ వర్గీకరణ అనేది పేపర్లకే నామమాత్రంగా పరిమితం కాకుండా ఎస్సీ వర్గీకరణ జరగటం ద్వారా అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే వర్గీకరణ మేము కావాలని గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా ఎస్సీ వర్గీకరణ మీరు ఆర్డినెన్స్ ద్వారా తెచ్చినంత మాత్రాన అది నిలబడేది కాదు. అది వెనకబడినటువంటి ఎస్సీ ఉపకులాలకి ఏ విధంగా కూడా సహాయపడే విధంగా ఉండబోదు.
శ్రీ విశ్వాసనామ సంవత్సర చైత్రమాస పౌర్ణమి రోజున ఆది దంపతుల గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం. శనివారం చైత్ర పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తప్పెట్లు, మహిళల కోలాట నృత్యాలు, భజన బృందాల సంకీర్తనలతో పాటు వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది. కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని, నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగిందని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదివించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్ళాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వలన పేద కుటుంబం నుంచి వచ్చినా అవకాశాలను అందిపుచ్చుకొని, ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతదీర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించడం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా. తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మరలా అప్పుల ఊబిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ సొరంగ మార్గంలో అగ్ని ప్రమాదం జరిగింది. దారపు రాంబాబు అనే వ్యక్తి యొక్క హీరో హోండా గ్లామర్ వెహికల్ కాలి బూడిదైంది. చిట్టినగర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని వస్తున్న వాహనదారుడు బండి ఫైర్ అవుతుందని అది చూసిన వ్యక్తి తెలియపరచగా వాహనదారుడు వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అంటుకుంది అంతే, అదంతా అది అంటుకుంది. ఏమో మరి బండి పక్కన పెట్టేసి వచ్చేసాక నేను ఆయిల్ కొట్టించుకుంటే వచ్చాను. ఆయిల్ కొట్టించుకున్నా 50 రూపాయలు చిట్నెవరు పంపును కొట్టించుకొని వస్తుంటే అన్నయ్య చెప్పి అంటుకుంది అన్నాడు. బండి ఆడ పెట్టేసి నేను దిగి వచ్చేసారు, కాలిపోయింది అంతే. నా పేరు రాంబాబు, దారపు రాంబాబు. ఎక్కడ ఉంటారు మీరు? పిండి మరుసండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చని సూచన. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైసీపీ నేతలు చూస్తున్నట్లు విమర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. టీటీడీ గోశాలల్లో గో మరణాలు జరిగాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగం మారుస్తారని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టిపడేసిన ఎంపీ పురంధేశ్వరి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.